నీ స్టోరీస్ అన్నీ వినే ఓపిక నాకు లేదు కానీ నేను వెళ్ళి మాట్లాడి వస్తా అంది సీట్లో నుండి లేస్తూ. మేడం ప్లీజ్ కూర్చోండి మేడం, గొడవ చేయకండి అని రిక్వెస్ట్ చేసేసరికి, మొదట నువ్వు చెప్పు, నమ్మాలో లేదో నేను ఆలోచిస్తాను అంది. అది మేడం నేను ప్లాన్ చేసుకొని చేసింది కాదు మేడం, అత్యవసర పరిస్థితుల్లో చేశాను అన్నాడు. అంజలి అసహనంగా చూసేసరికి, మా తాతయ్యకి హార్ట్ స్ట్రోక్ వస్తే అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం. రేపు సర్జరీ. ఆయనది రేర్ బ్లడ్ గ్రూప్, ఓ నెగిటివ్. నేను వెళ్ళి బ్లడ్ ఇస్తే కానీ ఆయనకి సర్జరీ జరగదు అన్నాడు. టికెట్ బుక్ చేద్దామని చూశాను. ఈ ఒక్కటే సీట్ ఖాళీగా ఉంది. ఇంక చేసేది లేక చేసేసుకున్నాను మేడం అన్నాడు. ఇంకేం బసెస్ లేవా అంది అంజలి అసహనంగా. ఎందుకు లేవు మేడం, ఉన్నాయి. కానీ సీట్సే దొరకలేదు. ఎందుకు దొరకలేదా అని ఆలోచిస్తే అర్థమైంది లాంగ్ వీకెండ్ అని అన్నాడు. అంజలి ఏం మాట్లాడకపోయేసరికి, సి మేడం, అర్జెన్సీలో తప్పక చేసుకున్న తప్పు తప్ప ఇంటెన్షన్ కాదు మేడం. అయినా నాకేం తెలుసు పక్కన మీలాంటి అమ్మాయి ఉంటుందని అన్నాడు అతను. ఆ ఏంటి అని సీరియస్గా, అయినా ఈ సోదంతా నాకు అనవసరం. నువ్వు నీ పిల్ల బచ్చా స్టోరీస్. ముందు నువ్వు వెళ్ళి వేరే సీట్లో కూర్చో. నిన్ను చూస్తేనే నమ్మబుద్ధి కావట్లేదు అంది అంజలి. మరి అంత దొంగలా కనిపిస్తున్నానా అనుకుని సరే అని లేచి చుట్టూ చూశాడు. ఎక్కడా ఖాళీ లేదు. ఏంటి చూస్తున్నావు అంది అంజలి. ఎక్కడా ఖాళీ లేదు మేడం అన్నాడు. అవునా, అయితే ఆగు, నేను వెళ్ళి ఆ టికెట్ చెక్ చేసి అతనితో మాట్లాడి వస్తాను. నైట్ అంతా నిన్ను నమ్మి నీ పక్కన కూర్చోవటం నా వల్ల మాత్రం కాదు అనుకుంటూ లేచింది.